నీరు అందించామని రామకుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరపు రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. 30 నెలల పాలనలో మాటలు తప్ప ప్రాజెక్టు మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇంత గొప్పగా పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ప్రచారాలు చేసి ఇప్పటికీ 30 నెలలుగా గోదావరిని ఎండబెట్టిండ్రు. ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నారు. రైతులు ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. వర్షాలు వస్తాయో రావో, మరి వ్యవసాయంలో పంటలు ఎంత సాగు చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ అన్న గారు కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేస్తే రైతులకు నీళ్లు ఇవ్వచ్చు, మీరు స్టార్ట్ చేస్తారా పంపులను, మేము జబర్దస్తిగా స్టార్ట్ చేస్తామని హెచ్చరిక చేసినటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా ఇలా అవసరమైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్దామని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మరి దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం